హలో నమస్తే అండి. ఈరోజు బెండకాయతో రొయ్యల పులుసు చేస్తున్నానండి. కుక్కర్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను. కుక్కర్ వేడెక్కినాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం అంటే ఒక 4 టీ స్పూన్స్ ఉంటాయండి. ఆయిల్ వేడెక్కినాక ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్ 2 మీడియం సైజ్ వేస్తున్నానండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. ఒక 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసిన పెద్ద ముక్కలుగా కట్ చేసి ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ అయినాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. కొద్దిగా ప్రాన్స్ వేసేస్తున్నానండి. వాటర్ వస్తాయి కదా, అది ఇంకిపోవాలి బాగా. ఉప్పు వేయాలండి. ఉప్పు వేసినాక కొంచెం పసుపు వేయాలండి. వాటర్ ఇంకిపోయినాక బాగా అంటే రొయ్యల్లో వచ్చిన వాటర్ బాగా ఇంకిపోయినాక కొంచెం నార్మల్ వాటర్ వేసి కొంచెం వేయాలండి. వేసి ఒక 2 విజిల్స్ కుక్కర్లో విజిల్స్ రానిద్దాము. ఎందుకంటే ఇవి రొయ్యలు పెద్దగా ఉన్నాయి కాబట్టి. 2 విజిల్స్ వచ్చినాక కుక్కర్ మూత తీసుకుంటున్నానండి. ఈ కుక్కర్ మూత కుక్కర్లో నుంచి కడాయిలో తీసుకున్నాక ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మూత పెడతానండి. ఒక 5 మినిట్స్. కడాయి మూత తీస్తున్నానండి. వాటర్ ఇదైనాక 2 స్పూన్ల ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కారం ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను. తర్వాత బెండకాయలు వేస్తున్నానండి. కారం వేసినాక కట్ చేసిన బెండకాయలు ఒక 1/2 కేజీ తీసుకున్నాను. తర్వాత టమాటా ప్యూరీ వేసేస్తున్నాను అండి. 2 పెద్ద టమాటాలు కట్ చేసుకున్నాను. దీంట్లో వాటర్ వేస్తున్నానండి. గ్రైండ్ చేసుకున్న టమాటా జార్లో వాటర్ వేసి ఆ వాటర్ వేసాను. దీంట్లో ఉడకనివ్వాలండి బెండకాయలు. ఒక 2 మినిట్స్ ఉడికితే సరిపోయింది. తర్వాత చూపిస్తాను. ఇది టమాటా ప్యూరీ కొంచెం వాటర్ వేసి ఉడకనిచ్చానండి 2 మినిట్స్. ఇలా ఉడికినాక ఆ తర్వాత చింతపండు రసం వేసేయాలండి. ఆ తర్వాత కొబ్బరి పేస్ట్ వేసేయాలండి, పచ్చి కొబ్బరి పేస్ట్. ఇట్లా బాగా కలిపి ఇంకా ఒక 5-10 మినిట్స్ కుక్ చేసుకుంటే ఈ రెసిపీ రెడీ అయిపోతుందండి. టమాటో రసం, కొబ్బరి పేస్ట్ వేసినాక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. అంతే. 10 మినిట్స్ కుక్ అయిందండి. ఈ కర్రీ చూడండి. ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి బంద్ చేసుకోవడమే. ఈ రెసిపీ కానీ
నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.